హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను జొన్న పిల్లలను అయితే చేసి చూపించబోతున్నానండి. మనం బయట షాప్లో కొనే పని లేకుండా రేషన్ షాప్లో మనకు ఈ జొన్నలు అయితే ఫ్రీగా అయితే ఇస్తారు. వీటితోనే నేను ఈ జొన్న పిల్లలను అయితే ప్రిపేర్ చేశాను. చాలా చక్కగా అయితే వచ్చాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మరి లేట్ చేయకుండా ఈ జొన్న పిల్లలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఈ జొన్న పిల్లలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులోనికి నేను 1 కప్పు వరకు జొన్నలను అయితే తీసుకున్నాను. ఇందులోనికి 2 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. తర్వాత జొన్నలు మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకొని 2-3 సార్లు అయితే బాగా కడిగి అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనము రాళ్ళ ఉప్పు వేసి కడగడం వల్ల జొన్నలు అయితే తెల్లగా వస్తాయి. మనకి బొరుగులు కూడా తెల్లగా అయితే వస్తాయి. ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి అయితే తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు లోతుగా ఉన్న కడాయి కానీ లేదంటే ఒక పాత్రను కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ జొన్నలను అయితే ఒక పిడికెడైతే వేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు. ఈ విధంగా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత జొన్న పేలాలు పేలడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 30 సెకండ్స్ అయితే వదిలేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈ జొన్న పేలాలు అయితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెడితే కూడా సరిగా పేలవండి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా అయితే జొన్న పేలాలు అయితే ప్రిపేర్ అయ్యాయో. ఇప్పుడు వీటిని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరొక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన జొన్నలతో కూడా మనం ఈ జొన్న పేలాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని అయితే లడ్డూలు చేసి ఇచ్చామంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అదేవిధంగా మనకి శివరాత్రి రోజు కూడా ఈ జొన్న పేలాల్లో అయితే పిండి కొట్టి అందులోనికి నెయ్యి బెల్లం వేసి ఆ శివయ్యకి అయితే నైవేద్యంగా కూడా పెడతారు. మా సైడ్ అయితే మనకి జొన్నల హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి జొన్నలు తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా జొన్న బొరుగులు అయితే ప్రిపేర్ చేసుకొని లడ్డూల్లాగా చేసుకొని అయితే కూడా తినచ్చు. చాలా టేస్టీగా అయితే వస్తాయి. వీడియో చూసే వాళ్ళకైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా జొన్న బొరుగులు అయితే చాలా చక్కగా అయితే వచ్చాయి. మనం బయట కొనే పని లేకుండా మనకి రేషన్ షాప్లో ఇచ్చే జొన్నలతోనే మనం ఇంట్లో ఈ విధంగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.